అబూస్మడ్ మరోసారి ఎరుపెక్కింది. కానీ ఈసారి మావోయిస్టులకు కోల్పోయింది కేవలం సభ్యులనే కాదు, ఏకంగా సుప్రీం కమాండర్నే. మావోయిస్టు రహిత భారత్ అనే లక్ష్యంతో మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్లో అతిపెద్ద విజయం సాధించాయి భద్రతా బలగాలు. ఇప్పుడు ఈ దెబ్బతో మావోయిస్టుల పోరాటం ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా మారింది. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. మావోయిస్టు సుప్రీం కమాండర్ కేశవరావు మృతి. ఎన్కౌంటర్లో మట్టుబెట్టిన భద్రతా బలగాలు. 1985లో మొదలై 2025లో ముగిసిన ప్రస్థానం. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్లో కీలక విజయం సాధించాయి. నిజం చెప్పాలంటే మావోయిస్టులను కోలుకోలేని దెబ్బకొట్టాయి. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలోని అబూస్మడ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. అందులో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజు కూడా ఉన్నారు. నిజానికి బసవరాజు ఉన్నారన్న సమాచారంతోని మద్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. గణపతి తరువాత మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్నారు నంబాల. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్నారు. ఇప్పటికీ పలుమార్లు బలగాలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు కూడా. కానీ ఈ ఎన్కౌంటర్లో మాత్రం నంబాల మృతి చెందారు. ఇది మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి. మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది. దాంతో బలగాలు దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ ముమ్మరం చేశాయి. అగ్రనేతలే లక్ష్యంగా అడవులను జల్లెడపడుతున్నాయి. ఇటీవల చలపతి, రేణుక, సుధాకర్ లాంటి టాప్ లీడర్లు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇప్పుడు నంబాలను కూడా కోల్పోయింది. బసవరాజు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని జియ్యన్నపేట. తూర్పుగోదావరి, విశాఖలు మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కేశవరావు పనిచేశారు. వరంగల్ ఆర్ఈసీలో నంబాల ఇంజనీరింగ్ చదివాడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి కేశవరావు కీలకంగా ఉన్నాడు. 1987లో బస్తర్ అడవుల్లో ట్రైనింగ్ పొందిన కేశవరావు 2018 నవంబర్లో గణపతి రాజీనామా తరువాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు నంబాల కేశవరావు సూత్రధారిగా ఉన్నాడు. ఇదే కాదు, అనేక దాడుల్లో సూత్రధారి కేశవరావు. అందుకే కేంద్రం అతడిపై ₹1.5 కోటి రివార్డును ప్రకటించింది. కేశవరావు మృతిని కేంద్రం గొప్ప విజయంగా భావిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఎన్కౌంటర్పై స్పందించారు. మావోయిస్టులను నిర్మూలించే పోరాటంలో గొప్ప విజయం సాధించామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న మావోయిస్టు నేతను మట్టుబెట్టడం 30 ఏళ్లలో ఇదే తొలిసారిని అన్నారు అమిత్ షా. ఈ విజయం సాధించిన బలగాలకు అభినందనలు తెలిపారు. కర్రెగుట్టల ఆపరేషన్లో 54 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని, మరో 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పోస్టు చేశారు. మన దళాలు అద్భుతమైన విజయం సాధించాయని, అందుకు గర్వంగా ఉందని అన్నారు. మావోయిజం ముప్పును తొలగించి ప్రజలకు శాంతియుత జీవితాన్ని అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఉగ్రవాదుల అరెస్ట్. ఇదే ఓ షాకింగ్ విషయం అనుకుంటే, ఇప్పుడు వీరిని విచారిస్తే వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకొచ్చాయి. వీరి అరెస్ట్ ఇంకాస్త లేట్ అయితే మరిన్ని దారుణాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ సిరాజ్ కన్ఫెషన్ రిపోర్ట్లో ఏముంది? సిరాజ్ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించాలనే ప్లాన్. సౌదీ, ఒమన్ నుంచి సిరాజ్కు అందిన సహకారం. హైదరాబాద్, వరంగల్, యూపీలో కూడా లింక్లు.
భారీగా పేలుళ్లకు కుట్ర చేసినట్టు గుర్తింపు. విజయనగరం టెర్రర్ మాడ్యూల్ కేసులో అసలు విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తన కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు తెలిపాడు సిరాజ్. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ మొదట ఉద్యోగ ప్రయత్నాలు చేసేందుకు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. సిరాజ్ తో పాటు హైదరాబాద్ కు చెందిన సమీర్, వరంగల్ కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్ తో కలిసి ఉగ్రవాద గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. జకీర్ నాయక్, ఇస్రార్ అహ్మద్, షేక్ యాకూబ్ జమాలి, షేక్ జావిద్ రబ్బానీ ప్రసంగాలతో ప్రభావితమైన ఈ గ్రూప్ ఏకంగా అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్, సింపుల్ గా చెప్పాలంటే అహిన్ పేరుతో ఓ రాడికల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ను దేశవ్యాప్తంగా విస్తరించి యువతను మతోన్మాదం వైపు ఆకర్షించాలనేది వీరి ప్లాన్. ఇదే కాన్సెప్ట్ తో ముంబైలోని మత కార్యక్రమంలో పాల్గొన్నారు సిరాజ్ అండ్ గ్రూప్. అక్కడ మరికొంత మందితో పరిచయం పెంచుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో కూడా పర్యటించి కొందరిని కలిసి తిరిగి హైదరాబాద్ కొచ్చేశాడు. ఆ తర్వాత వీరికి సౌదీ నుంచి ఆదేశాలు రావటం ప్రారంభమైంది. బీహార్ నుంచి సౌదీకి వెళ్లి అక్కడే ఉంటున్న అబు తలీం ఎలియాస్ అబు ముసాబ్ సూచనలతో చర్యలు తీసుకోవటం ప్రారంభించారు. భారత్ను ఇస్లాం దేశంగా మార్చాలన్నది వీరి ప్లాన్. అబు సూచనతో తక్కువ ఖర్చుతో ఐఈఈడీ బాంబుల తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టాడు సిరాజ్. ముస్లిం యువతను మతోన్మాదం వైపు నడిపేందుకు అవసరమైతే ప్రాణత్యాగం చేయటానికి సిద్ధమయ్యానని సిరాజ్ చెప్తున్నాడు. మరో హైలైట్ ఏంటంటే బాంబుల తయారీకి అవసరమైన డబ్బులు వీరికి ఒమన్ నుంచి అందాయి. ఒమన్ లో పనిచేస్తున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ ఖాన్ ఈ డబ్బును పంపాడు. అవసరమైతే మరింత పంపుతానని తెలిపాడు. బాంబుల తయారీకి ఆన్లైన్లో అమోనియం నైట్రేట్, సల్ఫర్ అల్యూమినియం పౌడర్ ని కొనుగోలు చేసింది సిరాజ్ టీం. ఆన్లైన్ ప్లాట్ఫామ్ తో పాటు స్థానిక దుకాణాల్లోనూ సామాగ్రి కొనుగోలు చేశారు. దీపావళి టపాసుల మందుగుండు సామాగ్రిని కూడా కొనుగోలు చేశారు. విజయనగరంలో రద్దీ ప్రాంతాల్లో బాంబు పేల్చడానికి సిరాజ్ కుట్ర పన్నాడు. అయితే పోలీసులను చూసి పారిపోవటానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్ అయ్యాడు. అతని బైక్ హ్యాండిల్ కు ఉన్న సంచిలో నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరంతా నిత్యం టచ్ లో ఉండేందుకు సిగ్నల్ యాప్ ను వాడారు. సిగ్నల్ యాప్ లో సిరాజ్, సమీర్ మధ్య చాటింగ్ జరిగింది. డబ్బులందితే ఓ స్కూల్ పెట్టి అందులోని కెమికల్ ల్యాబ్ లో ప్రయోగాలు చేయొచ్చంటూ చాటింగ్ చేశారు. ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామంటూ డిస్కషన్ చేసుకున్నారు. ఒక రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలో తెలిసిందంటూ మాట్లాడుకున్నారు. మొత్తానికి వీరిద్దరి అరెస్టుతో ఓ కొత్త మాడ్యూల్ ఇప్పుడు తెరపైకొచ్చినట్టు అర్థమైంది. మరి ఎన్ఐఏ విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకొస్తాయో, ఇంకెంత మంది దొరికిపోతారో చూడాలి. ఇదే సమయంలో సిరాజ్ కుటుంబ సభ్యుల తీరుపై కూడా కొన్ని అనుమానాలు తెరపైకొస్తున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరాజ్ ఏఎస్ఐగా పనిచేస్తున్న రెహమాన్ కొడుకు. అంతేకాదు అతని సోదరుడు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. సిరాజ్ టెర్రరిస్టులతో చేతులు కలిపిన సంగతి కుటుంబ సభ్యులకు ముందే తెలుసా అనే ప్రశ్న తెరపైకొస్తోంది. సిరాజ్ కున్న విజయనగరం సహకార బ్యాంక్ అకౌంట్ లో 42 లక్షలున్నట్టు గుర్తించారు. సహకార బ్యాంక్ అకౌంట్ లో అంత డబ్బు ఎలా వచ్చింది అనేది తేలాల్సి ఉంది. సిరాజ్ అరెస్ట్ అయ్యాక డీసీసీబీ బ్యాంక్ లో అతనికున్న లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు తండ్రి రెహమాన్. ముందు సివిల్ డ్రెస్ లో, తరువాత యూనిఫామ్ లో బ్యాంకుకు వెళ్లి లాకర్ ఓపెన్ చేయడానికి రెహమాన్ ప్రయత్నించాడు. ఎన్ఐఏ అధికారులు ముందుగానే హెచ్చరించడంతో రెహమాన్ ను అనుమతించలేదు బ్యాంకు సిబ్బంది. సిరాజ్ లాకర్ ను ఆయన తండ్రి ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నాడు? ఇంట్లో 2 పోలీసులుండి సిరాజ్ కదలికలను ఎందుకు కనిపెట్టలేదు? విజయనగరంలోనే బాంబు పేలుళ్ల కుట్ర పన్నినా ఎందుకు తెలుసుకోలేకపోయారు? సిరాజ్ బ్యాంక్ అకౌంట్ లోకి అన్ని లక్షల డబ్బొస్తే ఎందుకు నిలదీయలేదు? ముందుగానే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు రావాల్సి ఉంది. సిరాజ్ తండ్రి, సోదరుల విచారణలో మరిన్ని విషయాలు బయటకొస్తాయంటున్నారు ఎన్ఐఏ అధికారులు. ఫస్ట్ టాపిక్
ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆపరేషన్ కగార్ లో కీలక ముందడుగు పడింది. మావోయిస్టులపై భద్రతా బలగాలు పై చేయిను సాధించాయి. నారాయణపూర్ జిల్లాలోని అబోజ్మడ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా మరణించారు. ఈయనపై భారీ ఎత్తున ప్రైజ్ మనీ కూడా ఉండింది. బసవరాజు ఉన్నారు అన్న సమాచారంతో మాత్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. నంబాల కేశవరావుపై 1.5 కోటి రివార్డు కూడా ఉంది. మాద్ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్టుగా సమాచారం రావడంతో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డిఆర్జీ బలగాలు సర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు కంటపడడంతో ఎన్కౌంటర్ మొదలైంది. నక్సల్స్ 27 మంది చనిపోతే ఈ ఎదురు కాల్పుల్లో అసిస్టెంట్ కానిస్టేబుల్ ఒకరు మృతి చెందినట్లుగా ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ తెలిపారు. వాటికి నంబాల కేశవరావు సొంతూరు శ్రీకాకుళం జిల్లా జియనపేట, తూర్పు గోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేస్తారు. ఈయన పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కూడా కేశవరావు పనిచేస్తారు. వరంగల్ ఆర్ఈసీలో నంబాల ఇంజనీరింగ్ చదివారు. ఆయన తండ్రి టీచర్. 1984లో ఎంటెక్ చదువుతూ కూడా పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు. గొరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి కేశవరావు కీలకంగా ఉండేవారు. 1987లో బస్తర్ అడవుల్లో ట్రైనింగ్ పొందారు. 2018 నవంబర్లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలను చేపట్టారు. 2010లో ఛత్తీస్గఢ్ 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు నంబాల కేశవరావు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో గొప్ప విజయం సాధించామని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై ట్వీట్ కూడా చేశారు ఆయన. భద్రతా బలగాలు 27 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయని చెప్పారు. మృతుల్లో అగ్రనేత నంబాల కేశవరావు ఉన్నాడని క్లారిఫై కూడా చేశారు. ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న మావోయిస్టు నేతను మట్టుపెట్టడం 30 ఏళ్లలో ఇదే తొలిసారి అని అన్నారు హోమ్ మినిస్టర్. ఈ విజయం సాధించిన బలగాలకు అభినందనలు తెలిపారు. కరెగుటల ఆపరేషన్లో 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారని, మరో 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. 2026 మార్చి 31లోగా నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు అమిత్ షా. అటు ఇదే ఎన్కౌంటర్ పై ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. మన దళాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయని, అందుకు గర్వంగా ఉందని అన్నారు. మావోయిజం ముప్పును తొలగించి ప్రజలకు శాంతియుత జీవితాన్ని అందించడమే తమ ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యమని అన్నారు ప్రైమ్ మినిస్టర్. ఇదే విషయానికి సంబంధించి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు మాజీ మావోయిస్ట్ గాదే ఇన్నయ్య గారు. నమస్తే అండి. సో ప్రెసెంట్ మనం చూస్తున్నాము 2026 వరకు ఇటు అసలు మావోయిస్ట్లే లేకుండా చేస్తామంటూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే ప్రకటించింది. అండ్ మేజర్ లీడర్ ఇవాళ చనిపోయారు. అసలు మీరు దీని గురించి ఏమంటారు? మీ రియాక్షన్ ఏంటి? నిరాయుధులుగా ఉన్నటువంటి కాల్పుల విరమణ ఏప్రిల్ 2వ తేదీ నుంచి మా ఆయుధాలను పక్కన పెట్టినాం. మా ఆయుధ సంపత్తిని మేము వినియోగించము. మా దళాలన్నీ కూడా నిరాయుధులుగా ఉండి శాంతి ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తామని ఏప్రిల్ 2వ తేదీ నాడు బహిరంగంగా పత్రికాముఖంగా వాళ్ళు మీడియా ద్వారా ఈ సమాజానికి తెలియజేసినటువంటి ఆ మావోయిస్ట్ పార్టీ గత దాదాపుగా నెల 15 రోజులుగా వాళ్ళు ఆ ప్రయత్నంలో నిబద్ధతతోటి వాళ్ళు కొనసాగుతూ ఎలాంటి ఎక్కడ కూడా రెచ్చగొట్టే పద్ధతిలో హింసాత్మక చర్యలు పూనుకోకుండా ఉన్నటువంటి నిరాయుధులైనటువంటి ఆ పార్టీ అగ్రనాయకుడైనటువంటి నంబాల కేశవరావు ఎలియాస్ గంగన్న ఇంకా ఇతర పేర్లతో ఉన్నటువంటి 70 ఏండ్ల వయసులో ఉన్నటువంటి ఆయనని ఈరోజు అక్కడ డిఆర్జీ బలగాల పేరుతోటి హత్య చేయడం అనేది, చంపడం అనేది చాలా బాధాకరమైంది.
ఒక రకంగా యుద్ధ నీతికి విరుద్ధమైంది ఇది. యుద్ధంలో నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని పట్టుకోవడమో, వాళ్ళని ఆహ్, చట్టపరమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకి ఆహ్, చేయాల్సినటువంటి ఇతర చర్యలేవైతే ఉంటాయో అవి చెయ్యకుండా, వాళ్ళ మీద మూకుమ్మడిగా పెద్ద ఎత్తున కొన్ని వందల మంది వేల తూటాలని పేల్చి ఈ విధంగా చేయడం అనేది మన ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి ఒక రకంగా చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నటువంటిది విషయంగా మేము భావిస్తున్నాం. వాళ్ళు ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇప్పటివరకి ఎక్కడ గూడా ఒక్క చిన్న ఇన్సిడెంట్ గూడా చేసినట్టుగా మనకైతే మీడియా ద్వారా గానీ, ఇంకా ప్రభుత్వ పరంగా గానీ ఎక్కడ జరిగినట్టు కనపడలేదు. ఇన్నయ్య కాబట్టి గారు, మనం ఒకసారి చూసుకుంటే మావోయిస్టులను లొంగిపోవాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది, కానీ అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్ళెక్కడా కూడా క్లియర్ నోటిఫికేషన్స్ జారీ చేయలేదు. ఎవరు కూడా, కొంతమంది ఆల్రెడీ వచ్చి లొంగిపోయారు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సహాయం కూడా చేసింది. మరి ఈ పాయింట్లో 2026 వరకు పూర్తిగా అసలు నక్సలిజాన్ని తొలగించేస్తామంటున్నారు. మరి మీరు ఇటు మావోయిస్టులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వచ్చి లొంగిపోమంటారా, లేకపోతే కాల్పుల విరమణ అనే కరెక్ట్ అంటారా? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్? అంటే ఇప్పుడు వాళ్ళు పూర్తిగా సాయుధ పోరాటాన్ని విరమించాలన్నా, లేక వాళ్ళు పూర్తిగా ఆహ్, బయ బయటికొచ్చి వాళ్ళు బహిరంగంగా అన్ని రాజకీయ పార్టీల లెక్క వాళ్ళొక రాజకీయ పార్టీ నడపాలన్నా, వాళ్ళు ఈ నిర్బంధ కాలంలో ఇంత పెద్ద ఎత్తున సహారాలో కుంబింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అధినాయకత్వం కూర్చొని మాట్లాడుకోకుండా నిర్ణయాలు తీసుకోలేము. కాబట్టి మాకు కనీస గడువియండి. ఒక వారమా, 15 రోజులా, నెల రోజులా మీరు గడువిస్తే మేము కూర్చొని మాట్లాడుకొని, చర్చించుకొని మేము ప్రభుత్వానికి మా నిర్ణయాన్ని మేము ప్రకటించడానికి అవకాశం ఉంటదని వాళ్ళు గత నెల రోజులుగా వాళ్ళు అనేక పత్రికా ప్రకటనల ద్వారా, లేకపోతే మీడియా ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తున్నప్పుడు వాళ్ళు భారత పౌరులు, వాళ్ళు భరతమాత బిడ్డలు, వాళ్ళు ఎక్కడికి పారిపోయేది ఏం లేదు. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా మీ పహరాలోనే ఉంటారు వాళ్ళు. మీ కబంధ మీ చట్టంలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు బస్తర్ దాటో, మహారాష్ట్ర దాటో, ఛత్తీస్‌గఢ్ దాటో, మధ్యప్రదేశ్ దాటో, తెలంగాణ దాటో ఎక్కడికి పోరు కదా! వాళ్ళేమి విదేశాలకు పారిపోయే అవకాశం లేదు కదా! అయినప్పుడు మీకు ఇంకా చాలా గడువుంది. మీరు చెప్పిన గడువు ప్రకారం చూస్తే మార్చి 31 తారీఖు 2026. మనం ఈరోజు 2025 మే నెలలో ఉన్నాం. దాదాపుగా ఇంకా 10 నెలల కాలం ఉంది. 10 నెలల కాలంలో వాళ్ళు ఒకవేళ వీళ్ళు చెప్పిన మాట వినకపోతే, వాళ్ళు ఇచ్చిన మాట తప్పితే అప్పుడు చే దా చంపొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు కదా! ఇప్పుడే అంత తొందరపడి ఎందుకింత ఈ విధమైనటువంటి హత్యలు చేయడం అనేది, అది ప్రజాస్వామ్యం పరంగా ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చూస్తా ఉన్నారు. మరి ఒకవైపు వాళ్ళు శాంతి చర్చలు, మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మాకు మీ ద్వారాలు తెరవండి, మేము వస్తాము అని ఒకవైపు వాళ్ళు చెప్తా ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే నిరాయుధులుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు పూర్తిగా మేము చర్చలకు సిద్ధము, శాంతి నెలకొల్పడానికి సిద్ధం అంటున్నప్పుడు ప్రభుత్వానికి ఉన్న బాధ ఏంటి? ఇప్పుడు అక్కడ ఒకవైపు దేశ రక్షణకు ముప్పని చెప్పబడే పాకిస్తాన్‌తోనే సీజ్ ఫైర్ చేసుకుంటారు. కాల్పుల విరమణ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళతో చేసుకోవడానికి సమస్య ఏంటిది? బాధ ఏంటిది? ఇది భారత సమాజం అంతా ఆలోచిస్తా ఉన్నది. భారత ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. మేము ఇప్పటికైనా చెప్పేదేందంటే, నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని మీరు చంపడానికి ప్రయత్నం చేయకుర్రి. వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి అరెస్టులు చేయండి, కేసులు పెట్టండి, జైల్లోకి పంపండి. జైళ్ళలో విచారణలో వాళ్ళు గనుక నేరాలు చేసిండ్రు అని నిరూపించబడితే వాళ్ళకి ఎట్లా భారత రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారము ఉరి శిక్షలు వేస్తారా, లేకపోతే ఇంకేమైనా శిక్షలు వేస్తారా, యావజ్జీవ కారాగార శిక్షలు వేస్తారా అని ఒకవైపు చట్టాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, ఆ పద్ధతిని పాటించాలి కదా. ఒకవేళ ఇట్లనే ముందుకు పోతే భారత రాజ్యాంగం మీద నమ్మకం పోతుంది, భారత ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. ప్రపంచంలో భారత రాజ్యాంగానికి, భారత ప్రజాస్వామ్యానికి గొప్ప విలువ ఉన్నది. ఆ విలువ కాపాడుకోవాల్సిన బాధ్యత
భారత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు మేము హింస చేస్తాం, మేము చంపుతాము, మేము ఆయుధాలతోటి మేము ఏదైనా తేల్చుకుంటామని వాళ్ళు అంటలేరు కదా. సో ఇన్నయ్య గారు ఫైనలీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వం కూడా మంచిది అని అంటున్నారు, రైట్? సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో అది ఇన్నయ్య గారు చెప్తోంది, శాంతి చర్చలకు మావోయిస్టులతో గవర్నమెంట్ కూడా మాట్లాడితే బాగుంటుంది. ఇంకా 10 నెలల టైం ఉంది, 10 నెలల్లో ఇట్లా చంపుకోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా మాజీ మావోయిస్ట్ గాదే ఇన్నయ్య గారు మాట్లాడుతున్నారు. మరి నెక్స్ట్ అసలు 2026 వరకు ఇటు ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నట్టుగా నిజంగా మొత్తాన్ని నక్సలిజాన్ని అంతం చేసేస్తారా, లేకపోతే శాంతి చర్చలు జరుగుతాయా అనేది వేచి చూడాలి.